జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. మాఘమాసం శుక్లపక్షంలో వచ్చే జయ ఏకాదశి గురించి వివరించమని ధర్మరాజు శ్రీకృష్ణుని అడిగాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు: ఈ ఏకాదశి పాటించడం ద్వారా సమస్త పాపాలు నశిస్తాయి. ఈ ఏకాదశిని పాటించేవాడు ఏనాడు దెయ్యంగా మారడు. ముక్తిని ప్రసాదించడంలో, పాపనాశనంలో ఈ ఏకాదశికి మించింది లేదు. దేవేంద్రుడు, దేవతలందరూ దేవేంద్రుని రాజ్యంలో సుఖంగా జీవిస్తున్నారు. అక్కడ అప్సరసులతో కూడి ఇంద్రుడు ఒకరోజు నందనవనంలో విహరిస్తుంటే అక్కడ పుష్పవతి అనే గంధర్వి మలయవాణుని అనే గంధర్వుడి పట్ల ఆకర్షితురాలైంది. అతన్ని ఆకర్షించడానికి చూపులతో, భంగిమలతో ప్రయత్నిస్తూ ఉంది. దానికి మలయవాణుడు కూడా ఆకర్షితుడయ్యాడు. అలా వాళ్ళిద్దరూ అలా ఉండగా ఈ ఇంద్రుడితో నృత్యం చేస్తూ వాళ్ళిద్దరూ ఒకళ్ళొకరు చూసుకుంటూ అలా సరిగా నృత్యం చేయబోయేటప్పటికి ఇంద్రుడికి కోపం వచ్చి, మీరు ఆడ మగ దెయ్యాలుగా మారి భూలోకంలో మీ కర్మఫలాన్ని అనుభవించండి అని శపించాడు. అలా శపించబడిన మలయవాండు, పుష్పవతి దెయ్యాలుగా మారి హిమాలయ పర్వతాల్లో నివసిస్తూ ఉన్నారు. ఒకరోజు వారు కొన్ని రోజులు అయ్యాక మనం ఎంత పాపం చేశాము కదా, ఇంత ఘోరమైన దెయ్య రూపాలు వచ్చినాయి అని బాధతో మునిగిపోయారు. ఆ బాధతో వాళ్ళు ఎటువంటి ఆహారం తీసుకోలేదు, నిద్రపోలేదు. బాధతోటి అనుకోకుండా ఆ రోజు జయ ఏకాదశి అయింది. ఆ జంట అశ్వత్థ వృక్షం కింద కూర్చొని అలా ఆలోచిస్తూ అలాగే ఉండిపోయారు నిద్ర లేకుండా. తెల్లారాక వారికి ఆ దెయ్యాల రూపాలు పోయినాయంట. అప్పుడు వాళ్ళు వెంటనే విమానాల్లో స్వర్గలోకానికి వెళ్ళి దేవరాజైన ఇంద్రునికి అభివాదం చేశారు. అప్పుడు ఇంద్రుడు, ఎంత అద్భుతం, ఏ పుణ్య ప్రభావం వల్ల మీకు దెయ్యాల రూపం పోయింది, నా శాపం నుండి విముక్తి ప్రసాదించారు, ఏ దేవుడు అని అడిగాడు. అప్పుడు మలయవాడు ఇంద్రునితో చెప్పాడు, దేవదేవుణ్ణి నిర్హేతు కరుణ వలన, పరమ ప్రియమైన జయ ఏకాదశి వ్రతపాలన వల్ల మేము శాప విముక్తులయ్యాము, దెయ్యాల రూపం నుండి ముక్తులమయ్యామని చెప్పాడు మలయవాండు. అప్పుడు దేవేంద్రుడు, ఏకాదశి వ్రతపాలన వల్ల ద్వారా విష్ణు పూజన చేసిన కారణంగానే మీరు పవిత్రులయ్యారు కాబట్టి మీరు నాకు కూడా పూజనీయులు. విష్ణువుని పూజించేవారు నిశ్చయంగా పూజనీయులు, నాకు ఆదరణీయులు అన్నాడు. తర్వాత పుష్పవతి, మలయవాండు స్వర్గంలో సుఖంగా జీవించారు. కృష్ణుడు ఇలా చెప్తూ, ధర్మరాజా, ఈ ఏకాదశి వ్రతాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలి. జయ ఏకాదశి వ్రత పాలన బ్రహ్మహత్య పాతకాన్నైనా పరిహరిస్తుంది. దానము, యజ్ఞము, తీర్థాటన వలన కలిగే పుణ్యము ఈ వ్రతపాలన వల్లనే అప్రయత్నంగా లభిస్తుంది. ఈ ఏకాదశి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేసేవాడు వైకుంఠంలో శాశ్వత వాసాన్ని పొందుతాడని చెప్పాడు శ్రీకృష్ణుడు. జై శ్రీమన్నారాయణ.